ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని తర్వాత మనకి ఈ రవి మేషరాశిలో ఉన్నటువంటి కారణంగా మనకి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. తమ మీద తమకి నమ్మకం బాగా పెరగడం వల్ల పనులన్నీ కూడా దూకుతారు. ధైర్య సాహసాలతో ప్రతి పని చేయాలని అనుకుంటారు. అదేవిధంగా రైతులు కూడా మరి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మరి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలను తీస్తారు. ఓవరాల్గా ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఆదాయాలు గత నెల కంటే కూడా ఈ నెలలో పెరగడం అనేటటువంటిది జరిగింది. మరి ఖర్చులు కూడా అదనంగా ఖర్చు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శుక్రగ్రహాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు బంధుమిత్రులందరితో కూడా మీరు తీర్థయాత్రలు ఇవన్నీ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీల వలన లాభాలు, అలాగే చిన్న చిన్న అపార్థాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి మేష రాశి కాబట్టి ఏది నాటి శని జరుగుతుంది కాబట్టి మనకి అపనిందలు పడేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీరు చెయ్యని తప్పు కూడా మీరు చేశారంటూ మిమ్మల్ని బాధ్యులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. నిదానంగా తెలుస్తుంది కాబట్టి మౌనం వహించండి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క పిల్లలకు సంబంధించి కేతువు గ్రహము మనకి సింహ రాశిలో ఉన్న కారణంగా, అలాగే రాహు లాభంలో ఉన్న కారణంగా గురుడు మరి తృతీయ స్థితిగతుడు అవడం వల్ల ఈ విద్యార్థులందరూ కూడా చదువుల్లో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రైతులంతా కూడా మనకి తీర్చాల్సినటువంటి అప్పులన్నీ కూడా తీర్చివేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మీకు అన్ని విధాలుగా కొత్త ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు.
పెళ్ళిళ్ళు కావలసినటువంటి వాళ్ళందరూ కూడా వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు. వ్యాపారాలు, కిరాణా షాపులు, తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటళ్ళు, హాస్టల్స్, అలాగే మామిడి చెట్ల బిజినెస్లు, మామిడికాయలు సప్లై, పికిల్స్ వ్యాపారం, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఏర్పడేటువంటివి రావడం జరుగుతుంది. ఇక విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న మీకు ఏదో ఒక రోజున ఈ మే నెలాఖరులో లాస్ట్ వీక్లో మీకు పిలుపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. పరిహారాలు, మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి, మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి, మరి దత్తాత్రేయ స్వామివారు, అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా, ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.